ప్రపంచం టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్న, పల్లెలు పట్టణాలుగా మారిపోతున్న ఆదివాసీలు మాత్రం తమ సంస్కృతి సంప్రదాయాలను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నా ఆదివాసీలు మాత్రం తమ వారసత్వంగా వచ్చే పండుగలను ఇంకా జరుపుకుంటూ ఉండటం వారి ఆచారాలకు నిదర్శనం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ గూడాలలో వేడుకగా జరుగుతున్న కొత్తల పండుగ గురించి తెలుసుకుందాం. తరతరాల వారసత్వాన్ని పరిరక్షించుకోవడం ఈ కొత్తల పండుగ ఉద్దేశమని ఆదివాసీల ప్రధాన నమ్మకం. ఈ క్రమంలోనే వానాకాలం మొదట్లో సాగు చేసే పంట చేతికొచ్చే సందర్భంగా అడవిలో ఉండే చెట్లకు పూజలు చేయడమే కాకుండా తమ ఇలవేల్పులు అయినటువంటి దేవతలకు ఆ పంటను నైవేద్యాలుగా సమర్పించటం ఆదివాసులకు అనాదిగా వస్తున్న ఆచారం. తాము సాగు చేస్తున్న కూరగాయలు, పంటలు పెద్దలకు సమర్పించాకే ఆదివాసీలు భుజించటం ఆనవాయితీ. ఉత్తర కార్తె మొదటి వారం అనగా సెప్టెంబర్లో కొత్తల పండుగ జరుపుకుంటారు. ప్రధానంగా బుధ, గురు ఆదివారాలు ఈ వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రకృతిలో భాగంగా ఉండే అనేక చెట్లను వీరు పూజించటమే కాక తమ ఇల్లువేలుపులను కొలుస్తూ పెద్దలను స్మరించుకోవడం ఈ కొత్తల పండుగ ఆచారం. ఈ పండుగ పూర్తిగా ప్రకృతితో మమేకమై జరుపుకుంటారు. కొత్తల పండుగ వచ్చిందంటే తమ ఇళ్లను అలంకరించి మొదటి పంటగా వచ్చిన మొక్కజొన్న, వరి కంకులను తోరణాలుగా కడతారు. పెద్ద మనుషుల సమక్షంలో ఇలవేల్పులను కొలిచి అనంతరం కోళ్లను అర్పిస్తారు. అంతేకాకుండా ఆదివాసీలు దేవతలుగా కొలిచే పాల, విప్ప చెట్లకు సంబంధించిన ఆకులను కూడా ఇంటికి తీసుకువచ్చి పూజలు నిర్వహించి తమ పెద్దలను స్మరించుకుంటారు.